అనగనగా ఒక పొడవైన చెట్ల మరియు పువ్వులతో నిండిన ప్రశాంతమైన అడవిలో కోకో అనే తెలివిగల నల్ల కాకి నివసించేది. కోకో కేవలం కాకి కాదు, ఆమె పాటలు బాగా పాడుతుంది. ఒకరోజు ఉదయం కోకో ఒక పిక్నిక్కి వచ్చిన కుటుంబం వదిలిపెట్టిన పెద్ద రుచికరమైన చీజ్ ముక్కను కనుగొంది. ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఓహో, ఎంతో అదృష్టమైన రోజు అని ఉత్సాహంతో రెక్కలు ఆడిస్తూ కిచకిచలాడింది. ఆమె తన నోటిలోని చీజ్ని తీసుకుని తనకిష్టమైన చెట్టు అడవి మధ్యలో ఉన్న పొడవైన మామిడి చెట్టు వద్దకు ఎగిరి కొమ్మపై ఆమె కూర్చుంది. అప్పుడే ఫెలిక్స్ అనే నక్క ఉదయం నడకకు బయలుదేరింది. ఫెలిక్స్ కూడా తెలివైనవాడు, కానీ కొంచెం సోమరివాడు. వేటాడడం లేదా ఆహారం కోసం ఎక్కువ కష్టపడడం అతనికి ఇష్టం ఉండదు. ఆ రుచికరమైన చీజ్ వాసన వచ్చినప్పుడు అతనికి బాగా ఆకలి వేసింది. ఫెలిక్స్ పైకి చూసి చీజ్తో ఉన్న కోకోని చూశాడు. ఇప్పుడు నాకు అదే కావాలి అని అతను పెదాలను నొక్కుతూ అనుకున్నాడు. ఎగరకుండా నేను దాన్ని ఎలా పొందగలను అని ఆలోచించాడు. అప్పుడు అతనికి ఒక నక్కలాంటి ఆలోచన వచ్చింది. గుడ్ మార్నింగ్ లేడీ క్రో, ఫెలిక్స్ తన సున్నితమైన మధురమైన స్వరంతో అన్నాడు. అది నువ్వేనా? ఈరోజు అడవిలో అత్యంత అందమైన గాయకుడిని చూడడం ఎంతో ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడు. కోకో కిందకు చూసింది. ఫెలిక్స్ కోకోని చూస్తూ, ఈ ఉదయం మీ ఈకలు చాలా మెరుస్తున్నాయి. మీరు ఈక కండిషనర్ వాడుతున్నారా అని అన్నాడు. కోకో తల పంచుకుంది. ఈ నక్క దేనికోసమో ప్రయత్నిస్తుంది. ఆమె ఆశ్చర్యపోతూ తన చీజ్ని గట్టిగా పట్టుకుంది. ఫెలిక్స్ దగ్గరగా అడుగుపెట్టాడు, అతని తోక ఊపుతూ. ఓ, మీ గొంతు అడవి ప్రతిరోజు దాని గురించి మాట్లాడుతుంది. ఎందుకు కొందరు అది నైటింగేల్ కంటే తీయగా ఉంటుందని అంటారు అని అన్నాడు. కోకో ఆమె గొంతుకు గర్వపడింది. ఆమెకు పాడడం ఇష్టం, కానీ చీజ్ పట్టుకుని తాను సమాధానం చెప్పలేనని తనకు తెలుసు. కోకో గర్వంతో ఉబ్బిపోవడం చూసి ఫెలిక్స్ లోపల నవ్వుకున్నాడు. ఈరోజు మీ అందమైన పాటలోని ఒక్క లైన్ అయినా నేను వినగలనా ప్రియమైన కోకో అని అన్నాడు. కోకో కళ్ళు మెరిశాయి. ఆమె తట్టుకోలేకపోయింది. ఆమె తన ముక్కు తెరిచి ఇలా చెప్పింది, కావ్. చీజ్ నేరుగా కింద పడిపోయింది. ఫెలిక్స్ క్యాచ్ పట్టి తినేశాడు. అప్పుడు ఫెలిక్స్, రుచికరమైన అల్పాహారం ఇచ్చినందుకు ధన్యవాదాలు, మీ గొంతు మరుపురానిది అని అతను నవ్వాడు. కోకో ఊపిరి పీల్చుకున్నాడు. ఏ, అది నా చీజ్. ఫెలిక్స్ నవ్వుతూ దూరంగా నడిచాడు. కానీ కోకోకి కోపం లేదు. ఆమె నవ్వి, సరే, ఇప్పుడు నేను ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను అని అనుకుంది. మరుసటి రోజు కోకో మళ్ళీ ఫెలిక్స్ దాక్కుని ఉండడం చూసింది. ఈసారి కోకో దగ్గర ఒక బ్రెడ్ ముక్క ఉంది. ఫెలిక్స్ ఆమెను చూసి ముందుకు వచ్చి, ఓ లేడీ క్రో, నేను చెప్పగలను అని అన్నాడు. కానీ అతను పూర్తి చేసేలోపు కోకో ఒక కావుతో అతన్ని అడ్డుకొని చెట్టుపైకి ఎగిరింది. ఆమె బ్రెడ్లో రంధ్రం చేసి దానిని ఒక తాడుతో కట్టి కొమ్మ నుండి వేలాడదీసింది, అతనికి అందనంత దూరంలో. తర్వాత ఆమె ఇలా అంది, నీ ఆటలిక సాగవు అని. ఫెలిక్స్ గట్టిగా అరిచాడు. పొగడ్తలు ఇకపై తెలివైన పక్షులపై పని చెయ్యదని నేను అనుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. నీతి: మీరు ఎవరో గర్వపడండి, కానీ మిమ్మల్ని ఎక్కువగా ప్రశంసించే వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. వారికి ఒక రహస్య ప్రణాళిక ఉండవచ్చు. Make sure to like, share, and subscribe to our channel 118. Thanks for watching.